నమస్కారం అండి. నమస్తే అమ్మా. అయితే చాలామంది ఏదైనా కొంచెం ఇబ్బందొచ్చింది అనగానే, మనసులో ఏదైనా కోరిక ఉంది అనగానే యజ్ఞాలు, హోమాలు గుర్తొస్తాయి. అసలు ఈ యజ్ఞాలంటే ఏంటండి? ఎందుకు చేయాలి? ఒకప్పటి కాలంలో అంటే రాజులు అలాంటి వారు వాళ్ళ రాజ్యం బావుండడం కోసం చేశారని చెప్పి వింటూ ఉంటాము. ఇప్పుడు మనం ఏదైతే హోమాలు ఇవి చేస్తున్నామో వాటిని యజ్ఞాలని అనవచ్చా? లేదు అంటే కోరికలు తీరడం కోసమే ఈ యజ్ఞాలా? అసలు ఎందుకు చెయ్యాలి? తప్పకుండా. మన సనాతన ధర్మాల్లో యజ్ఞాలు అనేది చాలా వైశిష్ట్యమైన పాత్ర. హ్మ్. ఈ యజ్ఞాల్లో కూడా శ్రౌత యజ్ఞాలు, స్మార్త యజ్ఞాలు అని 2 విభాగాలు. ఓకే. శ్రౌత యజ్ఞం అనగా వేదం చెప్పింది. వాజపేయము, హ్మ్. పౌండరీకము, సోమయాగము ఆ! ఈ శబ్దాలను వినుంటాం. అవును. ఇవన్నీ కూడా శ్రౌత యజ్ఞాలు అని అంటాం. హుహు. ఈ శ్రౌత యజ్ఞాలన్నీ కూడా మహా పండితులు హ్మ్. ఆ లోకం బాగుండాలి, ఆహా! దీని ద్వారా సకాలంలో వర్షాలు పడాలి అనే శ్రౌత యజ్ఞాలు చేస్తారు లోక కళ్యాణం కోసం. కళ్యాణం కోసం. హ్మ్. ఈ స్మార్త యజ్ఞాల కంటే కూడా శ్రౌత యజ్ఞాలు విభిన్నంగా ఉంటాయి. హ్మ్. స్మార్త యజ్ఞాలు అనగా చండీ యాగం కానీ, ఓకే. ఒక రుద్ర హోమం కానీ, అలానే గణపతి హోమం ఇత్యాది దేవతల్ని ఉపాసించే క్రమంలో హ్మ్. హోమాలు చెప్పారు. ఓకే. ఒక దేవతని ఉపాసించే క్రమంలో పూజ, హ్మ్. అర్చన, జపము, హోమము, తర్పణము ఇవన్నీ కూడా ఒక భగవంతుని ఉపాసించే క్రమాలు. ఓకే. దాంట్లో పూజైనా అవ్వచ్చు, జపమైనా అవ్వచ్చు, పారాయణమైనా అవ్వచ్చు, హ్మ్. హవనమైన యాగమైనా అవ్వచ్చు, తర్వాత తర్పణం మనకు ఉంటుంది. హ్మ్. ఇవన్నీ కూడా అవ్వచ్చు. దీంట్లో చాలా విశేషం ఏందయ్యా అంటే యజ్ఞ యాగాదులు. అంటే హోమ తర్పణం అన్నారు గదండీ! దాన్ని ఇప్పుడు ఒక పూజలకు సంబంధించి కూడా అవును. తర్పణాలుంటాయా? దీన్ని ఆహా! మీరు అనుకునేది పితృతర్పణం వేరు. అవును. అవును. అది పితరులకు సంబంధించి అమావాస్య రోజు కానీ, హ్మ్. నిత్య తర్పణం కానీ, లేకపోతే విశేష సందర్భాల్లో మన శాస్త్రం చెప్పినట్టుగా హ్మ్. తర్పణం చేయడం అది పితృతర్పణం. ఆ! భగవంతుడు కూడా తర్పణం ఉంటుంది. ఇది ఏ సందర్భాల్లో ఇది చేస్తారు? దేనేమంటామంటే దేవ ఋషి పితృ అంటాం. ఆహా! కానీ అందరికీ పితృతర్పణం గురించి ఎక్కువ అవును. తెలుస్తుంది. అవును. అంటే దేవుడికి ఇచ్చే తర్పణం, హ్మ్. ఋషులకు ఇచ్చే తర్పణం, పితరులకు ఇచ్చే తర్పణం. హ్మ్. తర్పణాలు 3 విధాలు. ఆహా! దాంట్లో ఇప్పుడు బ్రహ్మయజ్ఞం అని చేస్తారు. హ్మ్. బ్రాహ్మణుడు ప్రతిరోజు కూడా సంధ్యానం అవుతే బ్రహ్మయజ్ఞం అని చేస్తారు. హ్మ్. చేసిన సందర్భంలో ఈ దేవ ఋషి పితృ ముగ్గురు కూడా తర్పణాన్ని వదులుతారు. ఆ! దేవ తర్పణం ఇలా అని, ఋషి తర్పణం ఇలా అని, హుహు. పితృతర్పణం ఇలా అని. దీన్ని ముద్రలు అంటారు. ఆ! సందర్భం వచ్చింది కాబట్టి దాని గురించి కూడా చెప్పాను. అవును. అంటే ఈ 3 తర్పణాదులని విడవడం ద్వారా హ్మ్. వాళ్ళకి తృప్తి అవుతుంది. దానిలో ఇప్పుడు మనం హోమ అంగంగా తర్పణం చెప్పాం. హ్మ్. లేకపోతే పూజా విధానాల్లో కూడా ఇప్పుడు గణపతికి చతురావృత తర్పణం అంటాం. గణపతికి చాలా విశేషమైంది పూజ అది. హ్మ్. పూజ, అర్చన, జపము, హోమము, తర్పణము ఇవన్నీ కూడా ఒక విధానాలవి. ఓకే. దాంట్లో ఈ హోమం అనేది ఏంటి అంటే యాగం అంటాం. హ్మ్. హోమమైన, యాగమైన, యజ్ఞమైన ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. హ్మ్. ఒక మనిషిని 4 రకాలుగా పిలిచినట్టుగా, ఒక వస్తువుని 4 రకాలుగా పిలిచినట్టుగా హ్మ్. దాన్ని చెప్తారు. ఓకే. దానిలో విశేషమైతే యాగమని, ఇంట్లో చేసుకునేదైతే హోమం అని కొందరు చెప్తారు. కానీ అవును. ఇవన్నీ కూడా పర్యాయ పదాలు మాత్రమే. ఆహా! అలా భగవంతునికి ఏదైనా సమర్పించాలి, ఏదైనా ఇవ్వాలి హ్మ్. అనుకున్నప్పుడు ఏం చెయ్యాలి అంటే అప్పుడు యజ్ఞం చేయాలి. యజ్ఞం ద్వారా ఏమవుతుంది అంటే హ్మ్. మొదలు స్వార్థము, పరార్థము అంటాం. అవును. స్వార్థము అనగా నాకు ఒక పని కావాలి, వివాహం కావాలి, ఉద్యోగం కావాలి, సంతానం కావాలి, నేను ఒక రాజునవ్వాలి, హ్మ్. ఏదైనా కోరిక అవ్వచ్చు. కానీ మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, కోరిక ధర్మబద్ధమైన కోరిక కావాలి. ఉండాలి. కోరిక ఎప్పుడూ కూడా హ్మ్. ధర్మబద్ధమై ఉండాలి. నేను బాగుండాలి అంటే మంచి కోరిక. అవును. పక్కవాడి చెడిపోవాలంటే అది తప్పు కోరిక. అధర్మం. హ్మ్. నీకు అధర్మం, నీకు అది ఎక్కర్లేదు. అవును. నువ్వు బాగుండాలి, అది ఉత్తమమైన కోరిక. ఈ కోరికలు తీర్చుకునే సందర్భంలో హ్మ్. మనకు శాస్త్రం ఏం చెప్తుంది అంటే దీన్ని పరిహారాలు అని అంటారు. ఆ! అంటే పరిహారం అనగా రెమెడీ అని లౌకిక భాష. ఆ చేసుకునే క్రమంలో ఈ శ్రౌత కర్మలంతా కూడా దేవతా తృప్తికి, హ్మ్. ఆ భగవంతుడిని తృప్తిపరచడం, దాని ద్వారా లోకమంతా కూడా ఈ ఆక్సిజన్ లెవెల్స్ పెంచడం కానీ, హ్మ్. దాని తర్వాత ఈ సకాలంలో వర్షాలు పడడం కానీ, యజ్ఞాత్ భవతి పర్జన్య అంటారు.
మేఘమర్దనం చేస్తే వర్షం పడుతుందా, అగ్నిమర్దనం చేస్తే వర్షం పడుతుందా అంటే మేం చెప్పేది అగ్నిమర్దనం చేయండి అంటాం. మేఘమర్దనం ఎన్నోసార్లు ఫెయిల్యూర్ కూడా అయ్యాయి, అవునా? విన్నాం కూడా. మేఘమర్దనం చేసే సందర్భాలు కూడా చూసాం వెనకాల, మన రాష్ట్రాల్లో కూడా చేశారు. అవును. అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది సైన్స్. అది ఎవరి తప్పు లేదు, తను ప్రయత్నం చేయడంలో లోపం లేదు. అది మేఘమర్దనం అన్నాం. ఇది అగ్నిమర్దనం అనగా ఒక కర్రకి, మన శాస్త్రంలో చెప్పిన విధంగా ఒక కర్రకి ఇంకో కర్రని పెట్టి మధిస్తే దానిలోంచి అగ్ని పుడుతుంది. ఆ పుట్టినటువంటి అగ్ని ద్వారా యజ్ఞం చేయాలి. అలా చేస్తే మొదలుగా మన కోరికలు నెరవేరుతాయి. రెండోది పరార్థం ఏంటి, ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. మనం ఎన్నో ఉదాహరణలు చూసాం కూడా దీనికి. మనం ప్రత్యక్ష ఉదాహరణ, ప్రతి మనిషికి ఏం కావాలి, ఒక ప్రత్యక్షంగా కనబడాలి. అలా కనపడితేనే ఒప్పుకుంటాడు. కానీ కనపడనవి ఎన్నో ఉన్నాయి, అయినా ఒప్పుకుంటున్నారు. సాఫ్ట్వేర్ కనపడుతుందా, దాని పని చేస్తూ ఉందా? హార్డ్వేర్ మాత్రం బయట కనపడుతుంది. సాఫ్ట్వేర్ రాస్తారంతే. అది ఏంట్రా మరి చూపించిన సాఫ్ట్వేర్ అంటే అది కనబడదయ్యా. అది రాస్తేనే బయట ఇది మనం పని చేస్తున్నాం. మనం ఏ అని కొట్టగానే అక్కడ ఏ కనిపిస్తుంది, ఇక్కడ హార్డ్వేర్లో కనిపిస్తుంది, ఇక్కడ ఏ ఫిజికల్ గా మనకి ఏ కనిపిస్తుంది, అక్కడ ఏ వస్తుంది అంటే దీని వెనకాల ఒక సాఫ్ట్వేర్ రాయాలి కదా. ఒక రాస్తేనే కదా అక్కడ రావడానికి అవుతుంది. మరి సాఫ్ట్వేర్ చూపించమంటే ఎవడైనా చూపిస్తాడా? లేదు, ఎవడి వల్ల అవడు. కానీ అది ఒప్పుకుంటున్నారు కదా, ఒప్పుకుంటున్నారా జనాలు? కానీ అట్లానే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి సృష్టి ఇది, భగవంతుడే దీన్ని నడిపిస్తున్నాడు అంటే కొంతమంది విజ్ఞానం ఎక్కువైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. జ్ఞానం లేని వాళ్ళు ఒప్పుకుంటారండి, జ్ఞానం చాలా ఉన్న వాళ్ళు ఒప్పుకుంటారు. మధ్యస్థితిగా ఉన్నవాడు ఎవడు ఒప్పుకోడు, చాలా జ్ఞానమైన వాడు కూడా ఒప్పుకోడు. అంటే అతి జ్ఞానం అంటారు. ఎక్కువ జ్ఞానం కలిగింది అనుకోండి భగవంతుని చూపించడం అంటాడు. అది చూపించడానికి ఉండదు, దాని యాక్టివిటీస్ కనిపిస్తూ ఉంటాయి. భగవంతుని లీలా వైభవం బయట కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వాయువును చూపించమని చూపిస్తారా? ఒక గాలిని చూపించరా అంటే ఎవడైనా చూపిస్తాడా? కానీ అది పీల్చుకోకుండా నువ్వు బతుకుతావా? బతకం. అట్లే భగవంతుడు అంతా నిండి ఉన్నాడు. నిండి ఉన్న భగవంతుడు ఆయన పని చూపిస్తూ ఉన్నాడు. అట్లానే ఈ యజ్ఞ యాగాదుల ద్వారా కూడా భగవంతునికి మనం ఒక సమర్పించడానికి ఒక విధానమే ఈ యజ్ఞం. యజ్ఞ కుండాన్ని మనం లౌకిక భాషలో చెప్పుకోవాలి అంటే ఒక పోస్ట్ బాక్స్ అంటాం మేము. తొందరగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ ఇస్తున్నాను. మనం యజ్ఞం చేస్తాం, మీరు యజ్ఞం జరుగుతున్న దగ్గరికి మీరు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అక్కడ కొంతమంది పండితులు ఉంటారు, యజమానులు ఉంటారు, ఏదో ఒక ద్రవ్యం వేస్తూ ఉంటారు. చెప్పినటువంటి ద్రవ్యాన్ని ఆ అగ్నిలో వేస్తే అది దానికి ఒక హోమ కుండం అంటాం. హోమ కుండంలో వేస్తే ఆ దేవతలకి వెళుతుంది అని. మనం ఉదాహరణకి ఎవరో మన పరిచయం ఉన్న వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు, వాళ్ళకు ఒక ఉత్తరం రాయాలి. ఉత్తరం రాసి ఏం చేస్తాం, పోస్ట్ బాక్స్ లో వేస్తాం. 2 అడ్రస్ రాస్తాం కదా, 2 అడ్రస్ రాసి పోస్ట్ బాక్స్ లో వేస్తాం, ఆ అడ్రస్ కి అది వెళ్ళిపోతుంది. అట్లానే ఈ యజ్ఞ కుండం అనేది ఒక పోస్ట్ బాక్స్ లాంటిది. ఉదాహరణకి అగ్నయే స్వాహ అని అంటారు పండితులు. అగ్నయే అంటే అగ్ని కొరకు ఈ స్వాహాకారం ఇస్తున్నాను అని అర్థం. ఇప్పుడు ఉదాహరణకి అమ్మవారికి చండికా పరమేశ్వరి స్వాహ అని అన్నామే అనుకోండి, ఆ చండికా అమ్మవారికి ఆ మంత్రం చెప్పి ఆ స్వాహాకారం ఇవ్వడం వల్ల ఆమెకి 2 అడ్రస్కి వెళ్తుంది. మనం ఏదైతే ఉచ్చరించామో, ఏదైతే లెటర్ మీద 2 అడ్రస్ రాసామో వాళ్ళకి వెళ్తుంది, అప్పుడు వెళ్తూ ఉంటుంది. ఆ వెళ్ళినటువంటి ద్రవ్యం దేవాను భావయతానేన, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు, దేవాను భావయతానేన తే దేవా భావయంతు వాహ పరస్పరం భావయంత అంటారు. ఇప్పుడు భగవంతుడు తృప్తి పడాలి, భగవంతుడికి ఇవ్వాలి అంటే ఎలా ఇవ్వాలి, అది యజ్ఞం ద్వారా ఇవ్వాలి. యజ్ఞంలో వేసిన ఆ ద్రవ్యం భగవంతునికి చేరి భగవంతుడు మనకి ఏం కావాలో మనకి ఇస్తాడు. మొదలుగా మన కోరికలు అవ్వచ్చు, దాని తర్వాత లోకం సస్యశ్యామల లోక కళ్యాణార్థం అవ్వచ్చు. ఒక హోమం చేయడం ద్వారా మనకొక్కరికే మంచి కాకుండా లోకమంతా బాగుంటుంది. ఒక ఇంట్లో మంచి చెట్టు పెట్టామనుకోండి, ఇంట్లో మామిడి చెట్టు పెట్టుకున్నాం, మామిడి పండ్లు మనం తింటూ ఉంటాం. మరి పరోపకారం ఏంటి అంటే ఆ పక్కన ఉందంతా ఆక్సిజన్ అది బిల్డ్ అవుతూ ఉంటుంది, పక్కింటికి కూడా ఈ గాలి వస్తుంది, పక్కింటికి కూడా దీని సువాసన వెళ్తూ ఉంటుంది. అంటే పరోపకారం అవుతుందిగా. ఈ యజ్ఞ యాగాదుల ద్వారా కూడా మనం స్వార్థంగా మనకి ఏదైనా కావాలని మన కోరికలు తీర్చుకుంటూ లోకానికి ఉపయోగపడే
ఈ వర్షాలు పడడం కానీ జనాలకి ఉపయోగపడే అవన్నీ కూడా ఈ యజ్ఞం ద్వారా వస్తాయి. మనకు డౌట్ వస్తుంది, పోస్ట్ బాక్స్ లో వేసాము, యజ్ఞకుండంలో ద్రవ్యం వేసాం, అది కాలిపోయింది కదా, అక్కడికి ఎలా వెళ్తుంది, అక్కడ ఎలా వాళ్ళకి కావాల్సిన పని. ఇప్పుడు మనం సమిధ వేసాం, సమిధ అంటే కర్ర అని, హోమంలో కర్రలు వేస్తాం, కర్రలు వేస్తుంటాం, పరమాన్నం వేస్తాం, నెయ్యి వేస్తాం, ఇవన్నీ వేయడం ద్వారా అవి ఇక్కడ కాలిపోతున్నాయి కదా, అక్కడి వాళ్ళకి ఎలా వెళ్ళాలి అంటే ఈ కర్ర తింటాడా భగవంతుడు అనుకోవచ్చు కదా, కానీ కర్రలో ఉన్న రసాన్ని తింటాడు భగవంతుడు. ఇప్పుడు ఉదాహరణకి మన వాళ్ళు ఎవరో ఒకరు అబ్రాడ్లో ఉన్నారండి, అమెరికాలోనో దుబాయ్లోనో ఎక్కడో ఒక చోట ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేసి నాకు డబ్బులు కావాలండి, కొంచెం డబ్బులు పంపించండి అంటారు. మన దగ్గర వాళ్ళు, మనం పంపిస్తాం. మనం ఏం చేస్తాం పద్ధతి, ఇక్కడ నుంచి బ్యాంక్ వెళ్తాం, అంటే ఇప్పుడంతా ఆన్లైన్ అయిపోయింది, ఆఫ్లైన్లో అయితే ఆన్లైన్లో కూడా అంతే ఉదాహరణ. ఇప్పుడు బ్యాంక్ వెళ్తాం, బ్యాంక్లో డబ్బులు కడతాం, ఆయన అకౌంట్ నెంబర్ రాసి అంత ఇచ్చి బ్యాంకులో ఇస్తాం. ఇచ్చిన తర్వాత క్యాషియర్ ఏం చేస్తాడు, ఎంటర్ చేసి ఆ డబ్బులు ఆయన దగ్గర పెట్టుకుంటాడు. అరే నేను పంపించింది మావాడికండి, మీ దగ్గర పెట్టుకుంటే ఎట్లా అంటే అది అవుతుందా? లేదు, అవ్వదు. రెండవది, మీరు వేసిన డబ్బులు ఒక 10 నిమిషాలకు 20 నిమిషాలకు ట్రాన్సాక్షన్ అయిన తర్వాత మనకి మెసేజ్ రూపము ఫోన్ రూపంలో మనకు వస్తుంది, అన్ని మనకు డబ్బులు అందాయండి అంటాడు కదా, అది అందింది కదా. అది మరి ఇక్కడే డబ్బులు ఉన్నాయి, అక్కడికి ఎలా వెళ్ళాయి అంటే అది మన టెక్నాలజీ కానీ మన లోకం ఒప్పుకుంటుందా? అదే క్యాషియర్ దగ్గరనే డబ్బులు పెట్టుకున్నాడు, మా కొడుకు కానీ మా అబ్బాయి ఎవరికో కానీ పంపించట్లేదు, ఇక్కడే ఉన్నాయి, మరి అక్కడికి ఎట్లా వెళ్ళాయి అంటే అవ్వదు కదా, అది విరుద్ధం కదా ప్రకృతికి. అట్లానే యజ్ఞంలో వేసినటువంటి ద్రవ్యం వాళ్ళకి వెళ్తుంది. ఏ రూపంలో వెళ్తుంది, మనం ఇక రూపీ రూపంలో డిపాజిట్ చేసాం, అక్కడ డాలర్ రూపంలో కన్వర్ట్ అవుతుంది. అమెరికాలో ఉన్నవాడికి డాలర్ కదా, వాడికి డాలర్ రూపంలో కన్వర్ట్ అవుతుంది. అదే నేను రూపీని ఇచ్చా అంటే డాలర్ ఎట్లా వెళ్ళాలి అంటే అది తప్పే కదా. వాడికి ఏం కావాలో ఆ రూపంలో అది కన్వర్ట్ అవుతుంది. వాడికి అక్కడ రూపీ అవసరం లేదు, వాడికి కావాల్సింది డాలర్. ఆ డాలర్ కన్వర్ట్ కావాలంటే ఇక నువ్వు రూపీ డిపాజిట్ చేయాలి. అట్లా డాలర్ గా కన్వర్ట్ అయినట్టు ఈ యజ్ఞంలో వేసినటువంటి ద్రవ్యం వాళ్ళకి ఏం కావాలో ఆ రూపంలో వాళ్ళకి వెళ్తుంది, అమృత రూపంలో వాళ్ళకి వెళ్ళి దాన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు తృప్తి పడి దేవాన భావయత అనేనా అంటే యజ్ఞేన అర్థం, తృప్తిపడి మనకేం కావాలో మనకి ఇస్తారు. ఎదుడు వ్యక్తిని తృప్తిపరిచామనుకోండి, మీకు ఏమి చాలా ఇష్టం, ఏ స్వీట్ ఇష్టంగా తింటారో కనుక్కొని ఆ స్వీట్ మీకు ఇచ్చాను అనుకోండి, గోపిగా మీ పని ఏంటండి, మీ పని ఏమైనా కావాలా అడుగుతారు కదా. లోకల్లో మనకి ఎవరితోనో పని ఉన్నా అనుకోండి, మనకి ఇష్టమైన పనులు ఏదో చేస్తాం, మొదలుగా చేస్తే మన పని ఈజీగా అయిపోతుంది. అట్లా భగవంతునికి ఏది ఇష్టము అంటే యజ్ఞ యాగాదులు చాలా ఇష్టమైన పని. ఎందుకంటే యజ్ఞంలో వేసిన ద్రవ్యమే వాళ్ళకి ముట్టి వాళ్ళు తృప్తిపడి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. అలా అనుగ్రహించాలి అంటే మన సనాతన ధర్మంలో యజ్ఞ యాగాదులకి చాలా వైశిష్ట్యమైన పాత్ర ఉంది. యజ్ఞ యాగాదులు చేయడం ద్వారా మొదలుగా మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. తద్వారా ఈ లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. యజ్ఞ యాగాదులు చేస్తున్న సందర్భంలో ఈ యజ్ఞం నుంచి వచ్చే ధూమం అంటాం, దాన్ని లౌకిక భాషలో పొగ అని అంటుంటాం. పొగ వస్తూ ఉంటుంది. ఈ పొగ ద్వారా ఏం కలుగుతుంది అని పొలాండ్కి సంబంధించిన ఒక శాస్త్రవేత్త వచ్చి ప్రత్యక్షంగా ఆయన రీసెర్చ్ చేశారు. దానికి సంబంధించిన బుక్ కూడా ఉంది, రిలీజ్ చేశారు ఆయన. ఒక రూమ్ లోనేమో ఒక 2 పండితులను పెట్టి యజ్ఞం ఎలా చేస్తారో అలా చేయమని చెప్పాడు. పక్క రూమ్ లోనేమో ఏం చేయకుండా ఊరికి అట్లా వెలిగించి దాని నుంచి వచ్చే పొగను పెట్టాడు, మంత్రాలు లేకుండా, దానిలో ఏం ద్రవ్యాలు వేయకుండా ఊరికే పొగ వస్తుంది దానిలో. ఈ రెండింటినీ కూడా ఆక్సిజన్ మీటర్ పెట్టి చెక్ చేశాడు. ఇది ప్రత్యక్షంగా జరిగింది. ఈ యజ్ఞ యాగాదుల ద్వారా వచ్చే పొగ వల్ల కొన్ని వేల టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది అని ప్రత్యక్షంగా ఆయన చెప్పాడు. ఈ పక్కన వచ్చే పొగ వల్ల దీంట్లో ఎలాంటి ఆక్సిజన్ లేదు, దీనిలో మాత్రం కొన్ని వేల టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోంది అని ప్రత్యక్షంగా ఒక శాస్త్రవేత్త, సైన్స్కి సంబంధించిన వ్యక్తి, ఏదో నేను చెప్తే మూఢనమ్మకం అంటారు, ఒక సైన్స్ వాడు చెప్తే నిజం అంటారు. మన శాస్త్రంలో దక్షిణానికి కాళ్ళు పెట్టి పడుకోవద్దు అని చెప్తారు, మన పెద్దవాళ్ళు చెప్తుండేవారు, మన శాస్త్రం చెప్తుంది. ఆ మాట చెప్తే మూఢనమ్మకం అంటారు. ఇప్పుడు కొంతమంది వేదికలు ఉన్నాయిగా,
అంటూ ఉంటారు. కానీ ఎవడో వేల మైళ్ళ దూరంలో, లక్షల మైళ్ళ దూరంలో ఉన్నవాడు దాని మీద రీసెర్చ్ చేసి చెప్పాడు. ఇది కూడా రిలీజ్ చేశాడు. దక్షిణానికి కాళ్ళు పెట్టి పడుకుంటే మనకు రాత్రిపూట ఉత్తరం నుంచి దక్షిణానికి ఒక నెగిటివ్ వేవ్స్ అనే ప్రయాణం చేస్తూ ఉంటాయి. అవి మీ తలపైన, మీ మెదడు పైన ప్రభావం చెంది కొన్ని రోజులకు మీ బుద్ధి శక్తి అనేది తగ్గుతుంది అని రీసెర్చ్ చేసి సైన్స్ చెప్పింది అన్నమాట. ఇది రిలీజ్ కూడా చేశారు. ఇది వింటారు కానీ ₹1 ఖర్చు లేకుండా ఇలా చెయ్యొద్దురా, ఇలా చేస్తే ఇబ్బంది అవుతుంది అంటే ఇదంతా మూఢనమ్మకం, మౌఢ్యం అని అంటారు. కోట్లు ఖర్చు పెడితే అప్పుడు దాని రుచి తెలుస్తుంది. ఊరికే చెప్తే రుచి తెలియదుగా. అట్లా ఈ విషయాన్ని కూడా యజ్ఞం ద్వారా వచ్చే ధూమంతో కొన్ని వేల టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది అని చెప్పారు. ఎందుకు ఉత్పత్తి అవుతుంది మళ్ళీ దాన్ని రీసెర్చ్ చేశాడు ఆయన. దానిలో వేసే ఆవు నెయ్యి అయినా, దానిలో వేసే ఈ అశ్వత్థమైన సమిధలు అంటాం, సమిధలు కర్రలు అంటాంగా, ఆ కర్రలు, ఈ నెయ్యి, ఈ మంత్రము, ఇవన్నీ చేరి ఈ భూమి పైన ఆక్సిజన్ ని ఉత్పత్తి చేస్తున్నాయి. ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యే కారకాలన్నీ కూడా ఈ హోమంలో ఉన్నాయి అని ఆయన ప్రత్యక్షంగా చెప్పాడు. హోమం ద్వారా లోకానికి ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఇలాంటి ఆక్సిజనే కావాలి కదా. మన ఎన్నో ప్రాంతాల్లో కూడా ఆక్సిజన్ సెంటర్స్ ఉన్నాయి. ఆక్సిజన్ దొరకక మిగతా ప్రాంతం అంతా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయి ఆక్సిజన్ తక్కువైపు కోసేపు వెళ్ళి మంచి గాలి పీల్చుకొని వద్దాం అనుకుంటారు కదా. మీరు మంచి గాలి పీల్చుకోవాలి అంటే కొన్ని వేల ఆక్సిజన్ సెంటర్లే ఒక యజ్ఞం. ఒక యజ్ఞం ద్వారా వచ్చే పొగను పీల్చుకుంటే మన శరీరంలో రుగ్మతలు పోతాయి, మంచి ఆక్సిజన్ తీసుకుంటాం. మీరు ఉదాహరణకి ఎన్నో పొగలు ఉంటాయి, కొన్ని పొగల వల్ల కళ్ళు మండుతాయి, శరీరానికి కాలుష్యం ఇబ్బంది అవుతుంది. కానీ యజ్ఞం ద్వారా, యజ్ఞం దగ్గర కూర్చుంటే కళ్ళు మండవు కదా, మనకి ఎలాంటి ఇబ్బంది కలగవు కదా. ఎందుకంటే మీరు ఏదో ఒక రోజు మీరు చేసుకోవచ్చు, కానీ ప్రతిరోజు మా వృత్తి అదే కదా. ఎంతో ఎంతో పొగలో కూర్చుంటాం. ఇప్పటికి మా అందరికి సోడా బుడ్లాంటి కళ్ళద్దోలు వచ్చేసేవి ఏమో, ఇంకా ఈ కళ్ళకి ఆపరేషన్ కూడా అయ్యేదేమో. కానీ 80 ఏళ్ల వృద్ధుడికి కూడా ఇప్పటి కళ్ళజోడు పెట్టుకోడు మా దాంట్లో. ప్రతిరోజు హోమం దగ్గరే కూర్చుంటాడు. ఎంతెంత పొగ వస్తుండే, చాలా పెద్ద పెద్ద యాగాలు చేస్తాం కదా, చాలా పొగ వస్తుంది. ఆ పొగ ద్వారా మాకు ఇబ్బంది కలగాలి కదా, లంగ్స్ కి కానీ కళ్ళకి కానీ ఇంకెక్కడైనా ఇబ్బంది కలగాలి కదా. ఆ పొగ మరి ఎందుకు కలగట్లేదు అంటే అది పరిపూర్ణంగా ఆక్సిజన్. యజ్ఞం ద్వారా వచ్చే పొగ ద్వారా ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఆ ఆక్సిజన్ ద్వారా మనకు మంచి అవుతుంది తప్ప చెడు అవ్వదు. దీన్ని ఒక తెల్లవాడు ఒప్పుకున్నాడు. తెల్లవాడు ఒప్పుకుంటే మనం ఒప్పుకుంటాం కదా. మన ఇండియాలో ఒక పైన చింపుకొని తిరిగితే ఇష్టం కదా, అక్కడ వాడు ఒక పైన చింపుకొని తిరిగితే ఇక్కడ 2 పైనలు చింపుకొని తిరుగుతున్నారు మన జనాలు. మనం చూస్తున్నాం కదా. ఎందుకంటే తెల్లవాడు ఏ పని చేసినా అది యాక్సెప్టింగ్ గా అయిపోయింది జనాలకి. అలా ఈ పొలానికి సంబంధించిన ఒక శాస్త్రవేత్త కూడా దీని మీద రీసెర్చ్ చేసి యజ్ఞం ద్వారా వచ్చే పొగలో 1000 టన్నుల ఆక్సిజన్ ఉందని చెప్పాడు. ఆక్సిజన్ పెరుగుతేనే కదా అది ఒక మేఘం లాగా మారి ఆ వర్షించే మేఘం ద్వారా అవుతుంది యజ్ఞం ద్వారా వచ్చిన పొగ వల్ల. మేఘాలు చాలా ఉంటాయి, అన్ని మేఘాలు వర్షాన్ని కురిపించవు, కొన్ని మేఘాలు మాత్రమే వర్షాన్ని కురిపిస్తాయి. నీటిని నింపుకొని ఉండేవి కొన్ని మేఘాలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ నుంచి పొగ వెళ్తోంది, ఇక్కడ నుంచి ఆక్సిజన్ యజ్ఞం ద్వారా పైకి వెళ్తోంది. యజ్ఞం ద్వారా వెళ్ళిన ఈ పొగ ద్వారా వర్షాన్ని కురిపించే మేఘం తయారవుతుందట. ఆ మేఘమే అదే కావాలి కదా. అందుకే వర్షాల కోసం యాగాలు చేస్తూ ఉంటారు. నేను మొదలు చెప్పాను కదా, అగ్నిమర్ధనం చేయాలా మేఘమర్ధనం చేయాలా అంటే మొదలుగా అగ్నిమర్ధనం చేయాలి. మంచి పండితుల ద్వారా వాళ్ళు చెప్పిన విధంగా ఆ మంత్రం కానీ, ఇవాళ చాలా పొల్యూట్ అయిన పదార్థాలు ఏవైనా ఉన్నాయి ఈ లోకంలో అంటే పూజకు సంబంధించిన పదార్థాలే పొల్యూట్ అవుతున్నాయి. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, ఒక పూజా స్టోర్ లోకి మీరు వెళ్ళి అడిగితే మాకు నెయ్యి ఇవ్వండి, ఆవు నెయ్యి అంటే తినడానికా పూజకి అని అడుగుతాడు. పూజకు అంటే లో క్వాలిటీ, తినడానికంటే మంచి క్వాలిటీ. చూస్తున్నాం కదా. మన ప్రత్యక్ష ఉదాహరణ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఓన్ ఎక్స్పీరియన్స్. అంటే పూజలో వేసేది అంత దరిద్రంది వేయాలా? నువ్వు వేసే ఆవు నెయ్యి ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి కావాలి తప్ప కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి అవ్వాలా? వేసే ఆవు నెయ్యి వేస్తే దాని ద్వారా మంచిది అవ్వాలి కదా. ఇప్పుడు భగవంతుడికి నువ్వు సమర్పిస్తున్నావు. నువ్వు వేప విత్తు పెడితే వేప చెట్టు అవుతుంది, నువ్వు మామిడికాయ పెడితే మామిడి చెట్టు అవుతుంది. నువ్వు భగవంతుని ఏది సమర్పిస్తే నీకు అది ఇస్తాడు.
ఆ లాజిక్ తెలియకుండా అంతే, ఈ ప్రయోజనాలు తెలియక చేసే తప్పు ఇది. తెలియకుండా జనాలు ఏం చేస్తున్నారు, ఏది పనికిరాంది పూజకి వాడు ఇచ్చేవాడు అలానే ఇస్తున్నాడు, తీసుకొచ్చేవాడు అలా తీసుకొచ్చేసే వాళ్ళు కూడా వాళ్ళే చేస్తారు. అవును. నువ్వు ఏది తెస్తే నేను అది తెస్తాను అని వాడికి తప్పలేదుగా. అంతే. కానీ పూజకు సంబంధించే విషయంలో మాత్రం నాణ్యత లోపమైతే మీకు కూడా ఇచ్చే అనుగ్రహం కూడా నాణ్యత లోపంగా వస్తుంది. ఆ. మీకు అనుగ్రహంలో నాణ్యత ఉండాలి అనుకుంటే మీరు నాణ్యతగా పూజ చేయాలి. వేసే పూజా స్టోర్లో దొరికే నెయ్యి మంచిదే అయితే కనుక్కోవాలి. మంచి నెయ్యి అయితేనే దాని ద్వారా హోమం చేస్తే మీకు అప్పుడు ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. ఆవు నెయ్యి అంటున్నారు మార్కెట్లో, అది ఆవు నెయ్యి అంటే మళ్ళీ క్వశ్చన్ మార్కే. అవును, అట్లా ఆవు నెయ్యితో హోమం చేస్తే ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. మనకు కావాల్సిన భగవంతుడు స్వీకరిస్తాడు. మనకు కావాల్సిన కోరికలన్నీ కూడా ఈ యజ్ఞం ద్వారా నెరవేరుతాయి. ఈ అన్నిటికీ ప్రధాన కారణం ఏంటి? యజ్ఞం. యజ్ఞం ద్వారా మన కోరికలు నెరవేరుతాయి. ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఇప్పుడు ఇవి సామూహికంగా చేస్తుంటారు, ఒక కమ్యూనిటీ లాగా ఏర్పాటు చేసుకొని, లేదు అంటే సొంతంగా కూడా స్తోమత ఉన్న వాళ్ళు ఎవరికి వాళ్ళు చేసుకుంటారు. ఎలా చేసినా ఫలితం సమానంగానే ఉంటుంది. తప్పకుండా. ఇప్పుడు ఏంటంటే సామూహికంగా చేస్తే ఒక ఫలితం, ఒకరే చేసుకునే శక్తి ఉండి చేసుకుంటే ఒక ఫలితం. ఉదాహరణకి ఒక మనకు అరటాకు వేసి అన్ని వడ్డించి భోజనం పెడితే తృప్తిగా తింటారా? లేకపోతే ఒక చిన్న చిప్పలో మనకి ఒక బౌల్లో వేసి పెట్టి ఇస్తే తింటారా? అరిటాకు భోజనమే తృప్తి తింటారు కదా. మీకు కడుపు నిండేది ఎప్పుడు? భోజనం పూర్తిగా ఆ పదార్థాలన్నీ పెట్టి తిన్నప్పుడు కదా తృప్తి అయ్యేది, మీకు ఇష్టం అయ్యేది కూడా. అంతే. సామూహికంగా చేసుకుంటే ఒక కిలో అన్నం ఉందండి, 100 మంది ఉన్నారు, ఆ కిలో అన్నాన్ని 100 మందికి పంచాలి అన్నప్పుడు ఏం చేస్తాం, కొంచెం కొంచెంగా అందరికి పులిహారనో లేకపోతే ఏదో దద్దోజనం లాగా చేసి అందరికి పెట్టేస్తాం. అది పెట్టేస్తే ఏమవుతుంది, ప్రసాదంగా స్వీకరిస్తారు. అది జస్ట్ రిలాక్స్, ఆ క్షణానికి అవుతుంది. కానీ కడుపు నిండుతుందా? నిండదు. నేను ఎందుకు ఉదాహరణ చెప్పాను అంటే, మీరు ప్రత్యక్షంగా చేసుకున్న సామూహికంగా చేసుకున్న అదే ఫలితం ఉంటారంటే ఉండదు. సామూహికంగా సామూహికమే, అదే అన్నాన్ని 10 మందికి పంచిపెట్టాము, అప్పుడు అది కడుపు నిండుతుందా? నిండదు. అదే ఒక్కరికి కూర్చొని తింటే అది కడుపు నిండుతుంది. మీకు శక్తి ఉండి చేసుకోవాలని కోరిక ఉండి మంచి పండితులు దొరికి శశాస్త్రీయంగా చేస్తే ఆ ఫలితం ఖచ్చితంగా ఒక్కరికే దక్కు. ఇచ్చే చండీ యాగం ఉందండి, సామూహికంగా చండీ యాగం చేస్తారు. కానీ సామూహికంగా చేస్తే మంచిదే. ఒకరు చేసుకునే శక్తి లేనప్పుడు సామూహికంగా చేయొచ్చు, కానీ శక్తి ఉండి సామూహికంగా చేయకూడదు. శక్తి ఉంటే ప్రత్యక్షంగా చేసుకుంటే మీకు ఆ ఫలితం దక్కుతుంది. సామూహికం చేస్తే ఈ ఉన్న కిలో అన్నాన్ని 100 మందికి పంచినట్టుగా ఆ అనుగ్రహాన్ని 100 మందికి కూడా పంచడం జరుగుతుంది. ఫలితం ఉంటుంది, కానీ చూసుకొని చేసుకుంటే మంచిది. స్తోమత లేకపోతే చేస్తే ఎతికించి ఫలితం దక్కుతుంది. స్తోమత ఉండి కూడా ఒక 100 రూపాయలు కడితే చాలట, మన పేరు మీద చేస్తారట అంటే చాలా తప్పది. స్తోమత ఉంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిందే. మీ స్తోమత తగ్గట్టు బట్టలు వేసుకుంటున్నారు కదా, మీ స్తోమత తగ్గట్టు అన్నం తింటున్నారు కదా, మీ స్తోమత తగ్గట్టే కాల్లో తిరుగుతున్నారు కదా. కోట్లు ఉండి మారుతి కాల్లో తిరగట్లేదు, మర్సిడీస్ బెంజ్లో తిరుగుతున్నారు కదా. అట్లా స్తోమత ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రత్యక్షంగా చేసుకుంటే ఆ ఫలితం ఉంటుంది. తద్వారా లోకానికి కూడా ఉపయోగం అవుతుంది యజ్ఞ యాగాదుల ద్వారా. సనాతన ధర్మం అంటేనే యజ్ఞం. యజ్ఞం అనేది చాలా విధాలుగా ఉంది. ఈరోజు మనం చెప్పుకుంది లౌకిక యజ్ఞం అని. ఈ యజ్ఞంలో చాలా విధాలు, ఈ యజ్ఞాన్ని కూడా చాలా విస్తారంగా చెప్పారు మన శాస్త్రం. ఈ యజ్ఞాన్ని ఇలా చేసుకోవడం ద్వారా మనకి మంచి అవుతుంది, లోకోపయోగం కూడా కలుగుతుంది. యజ్ఞం అనేది చాలా ప్రధాన పాత్ర. శక్తి ఉంటే ఎతికించిది యజ్ఞం చేయడం ద్వారా మాత్రమే భగవంతుడు సంతృప్తి పడతాడు. శక్తి లేదు, సామూహికంగా అయినా సరే ఇక్కడ యాగం జరుగుతుంది అక్కడ వెళ్ళి రావడం కానీ చేసుకొని రావడం కానీ అలా చేయడం ద్వారా మంచి తప్పకుండా కలుగుతుంది.